ప్రైజ్ ది లార్డ్ అండి. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడ చూసినా సమాధానం లేని బ్రతుకులే కదండి. ఏ కుటుంబంలో చూసినా ఏదో కొరత, ఏదో ఇబ్బంది. ప్రపంచం అంతా కూడా మరి అన్నిటికీ ప్రపంచంలో ఉన్న మనుషులు బానిసలు అయిపోతున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు. కోపము చాలా భయంకరమైన పాపానికి మనుషుని గురి చేస్తుందండి. దేవుని వాక్యము ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించినా, ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడినా ఆయన మాటల ప్రకారం మనం ఉండలేకపోతున్నాం. ప్రతిదానికి కోపమే, ప్రతిదానికి చిరాకే, ఇలా కుటుంబాలు కుప్పకూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలే విశాఖ జిల్లాలోని మల్కాపూర్లో భయంకరమైన సంఘటనను చూసి ఉన్నామండి. బీటెక్ చదువుతున్న కుమారుడు తల్లిని భయంకరంగా కొట్టి చంపేశాడండి. ఎలా కొట్టాడంటే రాడ్తో కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే చదువు మీద చాలా చక్కగా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, నువ్వు బాగా చదవాలి, నువ్వు గొప్పవాడు అవ్వాలి, నువ్వు ఇలా ఆన్లైన్ గేమ్స్కి నువ్వు బానిస అవ్వద్దు అని తల్లి హెచ్చరించిందంట అండి. తల్లి చెప్పిందంట, మంచి మాటలు చెప్తూ మంచి ఉపదేశాలు బిడ్డకు నేర్పించాలని ఆమె ప్రయత్నిస్తుండగా అది ఆ కుమారుడు ఏం చేశాడంటే ఆ ఆన్లైన్ గేమ్స్కి అలవాటైపోయి తల్లిపైన ఆమె చెప్పిన మాటకి కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపం ఏమి చేసిందంటే తల్లిని చంపేటట్లుగా చేసింది. ఈమె చెప్తున్న మాటలు ఈ కుమారుడికి ఎంతగానో చాలా ఇబ్బందిని పెట్టేశాయి. ఈమెంటి ఇలా చెప్తుంది, ఎందుకు ఇలా చెప్తుంది, అసలు ఏంటి అనే ఆలోచన కాకుండా ఆమె జీవితాన్ని ఈ కుమారుడు నాశనం చేసి పడేశాడండి. ఇది చూసిన వారందరూ కూడా ఇలాంటి కొడుకు ఉండకపోతే బాగుండు, అసలు ఎందుకు ఇలాంటి కొడుకు, వీడు చచ్చిపోతే బాగుండు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. నవమాసాలు అమ్మ చూడండి ఎంతో ఆ నవమాసాలు బిడ్డని మోసి కని పెంచి వారు గొప్పవారు అవ్వాలని తల్లిదండ్రులుగా ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన భవిష్యత్తులో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగనే కోరుకుంటారు కదా. ఈ బిడ్డ జీవితంలో కూడా తల్లి అంతే ఆశపడిందండి. ఆన్లైన్ గేమ్స్కి నువ్వు బానిస అవ్వద్దు, నువ్వు అడిక్ట్ అవ్వద్దు, నువ్వు మంచిగా చదవాలి నాన్న, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి అని తల్లి హెచ్చరిస్తే తల్లినే చంపేసిన పరిస్థితి. ఈరోజు చూస్తే తల్లి లేదండి. భయంకరంగా ఎక్కడ చూసినా తన ఒంటిపైన మొత్తము ఎక్కువగా దెబ్బలే కనిపిస్తున్నాయి. ఆ బ్లీడింగ్ అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అది చూసిన వారు చలించిపోయారు. చూడండి ప్రపంచం అంతా ఏమవుతుంది. తీరా చూస్తే ఈ అలక్ సింగ్ ఈ తల్లి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన నేవీ అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత అధికారంలో ఉన్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్న బిడ్డలు చేసే పనుల ద్వారా తల్లిదండ్రులకు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము ఎన్నోసార్లు మాట్లాడుతున్నా ఇదే పరిస్థితులు, ఇదే భయంకరమైన మాట వినని వారిగా, ఇదే కోపము క్షణికావేశం. కోపం ఏమి చేస్తుందండి? కోపము ద్వారా ఖచ్చితంగా మన జీవితాలలో ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కూడా. కానీ మనం కోపగించుకునే వారిగా కాకుండా ఎప్పుడు కూడా సమాధానంతో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు మనతో ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనంలో, ఆత్రపడి కోప్పడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును కదండి. చూడండి ఎలా దేవుడు మాట్లాడుతున్నారో. కోపం అంట మూర్ఖుడి మెదడులో నివసిస్తుందంట. కోపాన్ని తెచ్చుకొని వారిగా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే మరో మాట కూడా చూద్దామా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. చక్కని మాటలు కదండి. చూడండి తల్లిదండ్రుల మాటను వినేవారిగా, వారు చెప్తున్న ఉపదేశాలను వినేవారిగా ఉన్నప్పుడు మనము బాగుపడతాం. అది మనకు కిరీటముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఎన్నిసార్లు మనము ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నా కూడా మారలేని జీవితాలను చూస్తూ ఉన్నాం. చాలా
విషయాలలో మరి ప్రాముఖ్యంగా పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. చిన్నప్పటి నుంచే వారిని పెంచేటప్పుడు, వారిని నడిపించేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా భయభక్తులు కలిగిన జీవితాలతో వారిని ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. చదువు ఆటోమేటిక్గా వస్తుంది, కానీ ముందు సంస్కారం కావాలి. ఆ సంస్కారం కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు మాటలు ఆ బిడ్డలకి నేర్పించాలండి. దేవుని వాక్యము నిజంగా ఏమి చేస్తుందంటే బిడ్డల్ని ఒక మంచి క్రమంలో నడిపిస్తుంది. దేవుని వాక్యము బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడుతుంది. దేవుని వాక్యము సరైన మార్గంలో పిల్లల్ని మరి ముందుకు నడిపించేలాగా చేస్తూ ఉండగా మరి ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చదివే, లేకపోతే ఎప్పుడు కూడా ఇంకా ఏదో మరి పిల్లలు స్కూల్కి వెళ్ళారా వచ్చారా, లేకపోతే ఇంకా అన్నిట్లో ఉన్నారని చూసుకుంటున్నాం, కానీ దేవుని వాక్యంలో బిడ్డలు నడిపించబడుతున్నారా, ఎదుగుతున్నారా, ఇది చూసుకోలేని పరిస్థితులు. ఇదిగో ఇలా మన బిడ్డలు అవ్వకముందే, మన జీవితాలు ఇలా అవ్వకముందే బిడ్డల్ని ఒక మంచి క్రమంలో నడుపుదాం, మంచి క్రమశిక్షణలో పెంచుదాం. ప్రాముఖ్యంగా దేవుని దగ్గర బిడ్డల్ని ఉంచినప్పుడు మరి వారు మంచి భయభక్తులతో ఎదిగి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఇదిగోండి ఇలాంటి కొడుకు, ఇలాంటి మరి ఈ రోజున బలైపోయింది కొడుకు చేతిలో ఈ తల్లి. చూడండి, రాడ్తో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడంట. అస్సలు ఆ బాడీ అంతా కూడా బ్లీడ్ అవుతూనే ఉంది. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఇలాంటి పరిస్థితి మనము చూడకముందే, మన పరిస్థితులు అన్నీ తారుమారవ్వకముందే మన జీవితాల్లో చక్కగా పిల్లల్ని మంచి నడవడిలో పెంచుతాం. దేవుని దగ్గర అడుగుదాం, దేవుని మంచి జ్ఞానాన్ని దయచండి. నీవిచ్చిన బహుమానమయ్యా నా కుమారుడు, నీవిచ్చిన బహుమానమయ్యా నా కుమార్తె, వారిని ఎలా పెంచాలో, వారిని ఎలా నడిపించాలో మంచి జ్ఞానము దయచేయమని బిడ్డల విషయంలో దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మంచి జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఖచ్చితంగా మరి ఈ వీడియో ద్వారా మరి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటారని, వారిని భయభక్తులతో పెంచే వారిగా ఉంటారని, మంచి క్రమంలో వారి జీవితాలు మరి ఉండాలని ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మరి వారి కొరకు ప్రార్థన చేస్తారని తల్లిదండ్రులుగా మరి మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.